బండపై బాధుడు వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయల పెంపు నేటి నుంచి అమల్లోకి ఉజ్వల్ పథకం వినియోగదారులకు వర్తింపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి ప్రకటన అంటూ వంట గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలకు పెంచుతూ కేంద్రం సంచలన ప్రకటన చేసింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం ప్రకటించారు. ఈ పెంపు ఉజ్వల్ స్కీమ్ లబ్ధిదారులకు సైతం వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రతి 2-3 వారాలకు ఒకసారి గ్యాస్ ధరలను సమీక్షిస్తామని అందులో భాగంగానే ఈ పెంపు అని ఆయన వెల్లడించారు అని. ఇక ఎవరైతే ఉజ్వల్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ వాళ్ళకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. 50 రూపాయలు బండ బాదుడే. పేదోడికి అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈ కరెంటు బిల్లులు, ఈ గ్యాసు ధర, అటుపక్క పెట్రోల్ డీజిల్, వీటిపైనే ఎక్కువగా పేదోడి జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. వీటిపైనే ఎక్కువ నడుస్తూ ఉంటుంది. వీటికి డబ్బులు పెట్టాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అసలు తగ్గించాలంటే వీటిని తగ్గించాలి. లెక్కకైతే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఈ అత్యవసర వస్తువులైనటువంటి వీటిని కూడా తగ్గించాలని చెప్పి ఎప్పుడు చూసినా ప్రభుత్వాలే మారుతూ ఉంటాయి. వీటి వల్ల గతంలో చూసినాం మనం ఈ కరెంటు ఛార్జీల వల్ల కానీ, లేకపోతే ఉల్లిగడ్డలతో కూడా కూలిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి కదా. అందుకే అంటా ఉన్న పేదోడికి అవసరమైనటువంటి విషయాల మీద ఖచ్చితంగా కొంత ఉండాలి. అంటే వాళ్ళని పైకి తీసుకొస్తామని చెప్తారు కానీ రేట్లు పెంచితే ఎట్లా పైకి వస్తారు అని చెప్పి ఇది మహిళలందరూ కూడా ఇళ్ళ మాట్లాడుకునే ముచ్చట్నే. సిలిండర్ ధర పెరిగిందట కదా అమ్మ అంటే సిలిండర్ ధర పెరిగింది, 50 రూపాయలు పెంచిరట. ఏం పెంచిర్రు? దేశంలో ఏమో చేస్తామంటారు కానీ వీళ్ళన్నీ వీటినే ఖరాబ్ చేస్తారు, ఇప్పటికే కట్టలేకపోతా ఉన్నామని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఇక సరే, మన దగ్గర 500 రూపాయలు సబ్సిడీ, మరి ఆ సబ్సిడీ 500 రూపాయలకే సిలిండర్ అని అన్నారు కదా. ఈ పెంపు మరి +50 అవుతుందా లేకపోతే అది భరిస్తుందా ప్రభుత్వం అనేది ఇప్పుడు డౌట్ ఉంది అందరికీ. యాక్చువల్గా పెరిగిన దాన్ని వాళ్ళు కూడా పెంచి పెడతారు తప్ప మనకేమి ఇయ్యరు. కావాలంటే 500 రూపాయల సిలిండర్ అని ఏదైతే ఉందో అందరికీ వస్తలేదు. ప్లస్ నాకు తెలిసి 550 రూపాయలు అంటారేమో అనేది నాకు అనుమానం ఉన్నది. ఇలా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే కేంద్రం పెంచింది, మేమేం చేస్తాం, మేము ఇంతకే ఇద్దాం అనుకున్నాం అంటారు. రేపు 1000 రూపాయలైనా సరే, మేము 2000 రూపాయలైనా సరే మేము 500 ఇస్తామని చెప్పలేదు కదా అని ఎట్లయినా వీళ్ళు అంటారు. సో అది కేంద్రం పెంచిన, ఆ కేంద్రమే చేసిన ఏదైతే ఇలా ఆ డిసిషన్ ఉందో దాని ప్రకారంగా వీళ్ళు కూడా మారుస్తారేమో అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. అది మనకి ఇవాళ రేపట్లో తెలిసిపోతుంది. సో ఈ 2-3 వారాలకు ఒకసారట గ్యాస్ ధరలు సమీక్షిస్తారట. సమీక్షిస్తే అందులో భాగంగానే పెంపు తప్ప ఇంకోటి ఏం లేదని చెప్తూ